ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు వలన మనకి ధైర్యం కలుగుతుంది, మనకి నెమ్మది కలుగుతుంది, మనకి సమాధానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షపు వాక్కులో జీవమున్నది, శక్తి ఉన్నది, ప్రభావము ఉన్నది. ఈ ఉదయకాలము ఆయన శక్తి కలిగిన వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ వారమంతయు కూడా యేసుక్రీస్తు యొక్క సిలువను గురించిన ధ్యానములు, అనుభవాలను మననం చేసుకొని, అవును ఆయనను ధ్యానించే అనుభవములో మరి ఈ ఉదయకాలము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకొని ఉన్నాము. అవును, ప్రభు మన అతిక్రమములను బట్టి మరి ఆయన సిలువకు అప్పగించబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసిన దోషమును బట్టి, పాపమును బట్టి మన స్థానంలో ఆయన మన శిక్షను అనుమోసిన వాడుగా, అనుభరించిన వాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషిగా ఎంచబడినవాడు. కానీ మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన దోషిగా నిలువబడి ఉన్నాడు. ఇటువంటి ప్రేమ ఈ లోకములో, ఇటువంటి త్యాగము, ఇటువంటి శక్తి కలిగిన పరిశుద్ధమైన శాశ్వతమైన త్యాగపూరితమైన ప్రేమను ఎక్కడ మనము చూడలేము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు. సిలువలో యేసు పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఉంటారు. ఆయన అంటాడు కదా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమని దేవుడు చెప్తూ ఉంటాడు. యెరూషలేము కుమార్తెలారా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన మన కొరకు, మన పిల్లల కొరకు ఏడవమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సిలువలో ఆయన పొందిన గాయాలను బట్టి అయ్యో నా ప్రభు ఎంత బాధను అనుభవించాడు, ఎంత నొప్పిని భరించాడు అని ఆయన గాయములను చూచి ఆయన మరి అనుభవిస్తున్న ఆ శ్రమను బట్టి మనము దుఃఖపడే వారంగా కాకుండా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబముల కొరకు, మన జీవితాల కొరకు మనము దుఃఖించవలసిన అనుభవాన్ని ప్రభు మనకి నేర్పుతూ ఉన్నాడు. ఆయన మనకు రక్షణను కలుగ చేయాలని, విమోచనను కలుగ చేయాలని ఆయన ఈ క్రయధనమును చెల్లించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నాం కదా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన సమాధానార్థమైన శిక్ష. ఈ ఉదయకాలము నీ జీవితంలో సమాధానం లేదా, నెమ్మది లేదా, శాంతి లేదా? ఎంతో డబ్బు ఉంటది కదండి, ఎంతో మంచి ఉన్నత మరి ఆ ఉద్యోగం ఉంటుంది, ఎన్నో ఉంటవి, కుటుంబం ఉంటుంది, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అయినా ఎంతో మంది జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, నిజమైన ఆనందము ఉండదు. కనుక ఆయన మన సమాధానార్థమైన మరి శిక్షను తాను మోసుకున్న దేవుడుగా ఉన్నాడు. మనలను సమాధానపరచడానికి, మన జీవితంలో పాప భయం, మరణ భయం, రోగ భయం, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటినీ కూడా తొలగించడానికి ప్రభువు మరి చదువుకున్నాం కదా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అతని మీద అవును మరి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
మనము సమాధానముగా, మనము సంతోషంగా, మనము నెమ్మదిగా, మనము సుఖముగా, సంతోషంగా జీవించడానికి మనము అనుభవించవలసిన శిక్ష అతని మీద పడెను. అవును, మన దోష క్రియలను బట్టి అతడు నలుగగొట్టబడినాడు. అతడు పొందిన గాయముల చేత, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. అవును, ఈ ఉదయకాలము నీ హృదయములో చింతను, పాపమును, మరణ భయమును, రోగ భయమును తొలగించడానికి, నీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని నింపడానికి 2000 సంవత్సరముల క్రితము నీ ప్రభు, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నీ సమాధానార్థమైన శిక్షను తాను మోసిన వాడుగా ఉన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడిన వాడుగా ఉన్నాడు. ఈ పాప శరీరము నుంచి మహిమ శరీరములోనికి పరిశుద్ధులుగా మార్చడానికి, అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకము శాశ్వతమైనది. ఈ లోకములో అవును కొంతకాలమే దేవుని యొక్క బిడ్డలుగా జీవించే అనుభవం. మన రాజు పరమందు ఉన్నాడు. ఆయన రాజుల రాజుగా మరి రాబోతూ ఉన్నాడు. కనుక అవును ప్రియ దేవుని బిడ్డ, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను నలుగగొట్టబడుట చేత, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకి స్వస్థత, మన శరీర స్వస్థత, ఆధ్యాత్మికంగా మనము స్వస్థ చిత్తులమయ్యి మన ప్రభువులో ఆనందించాలి, ఆయన చిత్తమును నెరవేర్చాలి. ఈ ఉదయకాలము దేని గురించి నీ ప్రాకులాట, దేని గురించి నీ యొక్క ప్రయాస? ఈ లోకములో మరి సంపాదించుకోవడానిక, ఈ లోకములో ఉన్నత స్థితిలో ఉండడానిక, ఈ లోకములో సంతోషంగా ఉండడానిక కాదు. ఇది అశాశ్వతమైన లోకం. ఆయన క్రయధనము చెల్లించినది. నిత్యత్వములో ఆయనతో కూడా మనము నిలిచి ఉండాలి. నిత్యత్వములో ఆయన బిడలంగా, పరిశుద్ధులంగా ఆయనను గణపరిచేవారముగా ఉండాలి. ఈ లోకం అశాశ్వతమైనది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకము కొరకు మన ప్రాకులాట మాని పరలోకములో, అవును మన ప్రభుతో కూడా మనము నిలిచి, అవును ఆయనతో పరిపాలించే వారముగా మనము నిలబడాలి. ఆయన సింహాసనం పైన మనలను కూర్చుండనిస్తాను. ఆయన అంటున్నాడు, ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో ఆయన నిన్ను పిలిచే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరుగైన మన్నాను ఆయన భుజింపనిస్తానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహించిన, ఆయన చేసిన త్యాగమును బట్టి, మన అతిక్రమములను బట్టి తాను శిక్ష అనుభవించి ఉన్న దేవుడు. మన దోషములను బట్టి ఆయన గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. మన సమాధానార్థమైన శిక్షను తాను పైన వేసుకున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో విచారము, చింత, దిగులు, వ్యాకులత అంతయు కూడా ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. ఇంకా నీవు భరించిన అవసరం లేదు. నీవు విడుదల పొందిన బిడ్డవు. నిన్ను దేవుడు మరి స్వతంత్రత నీకు కలిగచేసి ఉన్నాడు. కనుక పాపబంధకాల నుంచి, నెమ్మదిలేని అనుభవం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆయన నిన్ను విడిపించి ఉండగా, ఈ ఉదయకాలము మరి దేవుని చిత్తమును నీవు నెరవేరుస్తూ ఉన్నావా? నీ కుటుంబం నెరవేరుస్తూ ఉందా? దాని కొరకు నీవు చింతించాలి. నా కుటుంబము, నేను నీ చిత్తమును గైకొనే అనుభవంలో, నీ యొక్క అవును ప్రభువా, నీ ఆజ్ఞలను గైకొనే అనుభవంలో, నీ వాక్యానుసారంగా జీవించే అనుభవంలో ఒకవేళ సరిచేయబడవలసి ఉన్నదేమో, దాని కొరకు దుఃఖించు, దాని కొరకు దేవుని దగ్గర ప్రాకులాడు, దాని కొరకు దేవుని దగ్గర వేడుకో. ఆయన రాజ్యమును, నీతిని వెతుకుటలోనే మనము జీవించాలి, కానీ ఇహలోకమైన వాటి కొరకు కాదు ప్రియ దేవుని బిడ్డ. కనుక దేవుని చిత్తానికి మనము లోబడదాం. మరలా ఆయన గాయమును రేపేవారంగా, ఆయనను సిలువకు అప్పగించే అనుభవం, ఆయనను దుఃఖపెట్టే అనుభవం మనలో ఉంటే దయతో తొలగించుకొని, అవును నా సమాధానార్థమైన శిక్ష నీవు మోసిన దేవుడుగా ఉన్నావు ప్రభువా అని దేవునికి మనము అప్పగించుకొని దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేరుద్దాము. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా తండ్రి మరి ఒకసారి నీ శక్తి కలిగిన మాటలు అవును ప్రభువా మాకు అనుగ్రహించి ఉన్నావు. అవును తండ్రి, మా అతిక్రమములను బట్టి నీవు శ్రమ నొందిన వాడుగా ఉన్నావు. మా దోషములను బట్టి, మా పాపములను బట్టి
మా సమాధానార్థమైన శిక్షను నీవు మోసిన దేవుడుగా ఉన్నావు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మాకు ఆరోగ్యము, మాకు నెమ్మది, మాకు విడుదల, మాకు క్షేమముని ఇచ్చిన దేవుడుగా ఉన్నావు. అవును ప్రభువా, సిలువలో నీవు పొందిన గాయములను బట్టి మేము దుఃఖించే వారంగా కాకుండా మా కుటుంబములు నీ చిత్తమును నెరవేర్చుటలో ఎక్కడ తప్పిపోయామో ఆ పరిస్థితులను బట్టి దుఃఖించి నాయన నీ ఆధ్యాత్మికమైన మా ఆధ్యాత్మికమైన జీవితాలలో సరిదిద్దుకునే అనుభవం, వాక్యపు వెలుగులో అవును ప్రభువా నడిచే అనుభవంలో మేము మా కుటుంబము ఎక్కడ తొలగిపోయామో అది సరిచేసుకుంటూ నిన్ను మహిమపరుస్తూ ఈ లోకంలోనే భూమి మీదనే నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలంగా నాయనా మేము ఉండులాగున నీ కృపతో ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఏ విచారము, మరలా ఏ చింత, ఏ నెమ్మది లేని అనుభవం వారి హృదయాలలో, వారి జీవితాల్లో ఉండకుండా మరణ భయమును తొలగించిన దేవుడవు, రోగ భయమును తొలగించిన దేవుడవు, మా సమాధానార్థమైన శిక్షను మోసిన దేవుడవు తండ్రి. నీ బిడ్డలు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందించాలన్నదే నీ ఉద్దేశం. మా కుటుంబాల కొరకు దుఃఖించే వారంగా, మా కుటుంబాల కొరకు నాయన తండ్రి నీ కృపను కోరుకునే వారంగా, నీ దయను కోరుకునే వారంగా మమ్ములను బలపరచమని, ఈ మాటలు విన్న నీ బిడ్డలను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.